రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది సార్. అంటే సియా, చేతన్ వీళ్ళిద్దరే కాకుండా మూడో వ్యక్తి కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసే కేతన్ ని చంపేశారని చెప్పేసి వార్త అయితే వైరల్ అవుతుంది సార్. ఇప్పుడు చాలా మంది డౌట్ వచ్చింది, అసలు ఎవరి మూడో వ్యక్తి, అతనికి ఏం అవసరం, ఎందుకు వీళ్ళతో కలిసి చంపేశారని చెప్పేసి. నిజంగా మూడో వ్యక్తి ఉన్నారా? సియా గోయల్ చేతన్తో చేతులు కలిపారా? ఎందుకు ప్లాన్ చేసి చంపడం జరిగింది? ఇప్పుడు కేతన్ హత్య కేసులో పలు కొత్తగా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అందులో ఒకటేమో కేతన్ వాళ్ళ తాత, ఆయన వాళ్ళ నాన్న దేవిచంద్ అగర్వాల్, 71 ఏళ్ళు, ఆయన నిన్న హార్ట్ అటాక్తో చనిపోయాడు. సో ఇది ఒక విషాదం అని చెప్పాలి. అంటే విషాదం జరిగి 1 మంత్ కూడా కాకముందే, 20 రోజులు కాకముందే వాళ్ళ ఇంట్లో ఇంకొక విషాదం జరిగింది. కేతన్ చనిపోయినప్పటి నుంచి ఈయన చాలా బాధగా ఉన్నాడని చెప్తున్నారు. ఎందుకంటే తాత మనవడి మధ్య మంచి అనుబంధం ఉందని, సడన్గా అలా చనిపోవడాన్ని, ఎందుకంటే పెళ్ళి కాబోతుంది త్వరలో, ఒక ఉత్సాహవంతమైన ఆనందకరమైన వాతావరణం సడన్గా ఇలా మారిపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోయాడని, ఆ బాధతోనే ఆయన ఉన్నాడని నిన్న సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయాడని చెప్తున్నారు. మరోవైపు ఇన్వెస్టిగేషన్లో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా వీళ్ళు చేతన్ అండ్ ఈ అమ్మాయి సియా గోయల్ ఇద్దరు కూడా పూణేలో ఒక కేఫ్లో కలిశారు. ఆ కేఫ్లో మూడో వ్యక్తి కూడా కలిశాడు వీళ్ళని అనేది పోలీసులకి దొరికిన ఆధారం. ఆ మూడో వ్యక్తి ఎవరు అంటే బీడ్ జిల్లాలో బరోడీ కంపెనీలో పనిచేసే ఒక అబ్బాయి. అతను చేతన్కి ఫ్రెండ్ అని చెప్తున్నారు. సో అతనికి కూడా తెలుసు, అతనితో స్నాప్ చాట్ కూడా బయటకు వచ్చింది. ఆ స్నాప్ చాట్లో కూడా ఆ పెళ్లి జరగదని ఈ అమ్మాయి చాట్ చేసింది అతనితో కూడా అని చెప్తున్నారు. ఈ హోనే వాలి నహి అని ఆ అమ్మాయి పెట్టింది అని చెప్తున్నారు. అలాగే వీళ్ళకి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేయాలని కోర్టుని కూడా పర్మిషన్ అడిగింది. కోర్టు పర్మిషన్ ఇచ్చింది, కానీ వీళ్ళిద్దరు ఒప్పుకోలేదు. మామూలుగా పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది నిందితులు ఒప్పుకుంటేనే చేయాలి. అది మామూలుగా అదేమి గట్టి సాక్ష్యం కూడా కాదు. కానీ పోలీసులు వేరే సాక్ష్యాధారాలు లేనప్పుడు దాన్ని ఆశ్రయిస్తారు. మామూలుగా ఏంటంటే ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఏది కూడా గట్టిగా వీళ్ళిద్దరే చేశారు అని నిరూపించే ఆధారం ఏది కూడా చూపించలేకపోయారు. ఎందుకంటే ఇది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చెప్పగలరే కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. అతను యాక్సిడెంట్లో చనిపోయాడా, వీళ్ళు తోశారనేది ఇప్పుడు చెప్తున్నారు. తోసినట్టు ప్రూఫ్ ఏమీ లేదు. కాకపోతే ఆ టైంకి ఈ అబ్బాయి ఈ పహాడ్లో ఈ పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాడు అనేది మాత్రం ఎస్టాబ్లిష్ అవ్వడానికి వాళ్ళు గెయిట్ అనాలిసిస్ అనే ఒక మెథడ్ ద్వారా, అంటే అబ్బాయి ఏంటంటే ముఖం కనబడకుండా హుడీ వేసుకొని, షార్ట్ వేసుకొని, చెవులకి హెడ్ ఫోన్స్ పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వస్తున్నాడు గేట్ దగ్గరికి. అక్కడ ఒక సీసీటీవీ ఉంది. ఇంకెక్కడ సీసీటీవీలో అతను లేడు. సో అతని ముఖం లేదు కాబట్టి అతని నడక, అతని బాడీ లాంగ్వేజ్ని బట్టి అతనే నిరూపించడానికి గేట్ అనాలిసిస్ చేశారు. సో అదొక్కటి తప్ప అతను ఇక్కడ ఉన్నట్టుగా వేరే ప్రూఫ్ ఏమీ లేదు. ఎవరో చూసింది కానీ అదేమీ లేదు. సో నేను అసలు ఆ టైంకి ఆ ప్లేస్లో లేనని అతను చెప్పచ్చు. కాబట్టి అంటే వితౌట్ డౌట్ ప్రూవ్ చేయడానికి పోలీసుల దగ్గర లేదు. ఇక ఈ అమ్మాయి తోసిందనే దానికి కూడా ఏమీ ఆధారాలు లేవు. సో అమ్మాయి అయితే అక్కడే ఉంది కాబట్టి ఆ అమ్మాయి తోసిందా లేదా ఎలా చెప్పాలి? యాక్సిడెంట్లుగా పడిపోయినారు అంటున్నారు. యాక్సిడెంట్లుగా కూడా పడిపోయే పాసిబిలిటీ అక్కడ ఉంది. కాబట్టి వీళ్ళే తోసారనే దానికి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వీళ్ళు కొట్టబడినారని ఇంకొక వ్యక్తికి కానీ తెలుసుంటే కొంతవరకు ఆ అబ్బాయి సాక్ష్యం పనిచేస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ చంపాలని ప్లాన్ చేశారు, నేను కూడా ఉన్నాను ఆ రోజు అని ఆ అబ్బాయి దగ్గర చెప్పించగలిగితే వీళ్ళిద్దరూ చంపాలని ప్లాన్ చేశారు. ఈ అబ్బాయి అదే టైంకి కొండ మీదకి వచ్చాడు. ఇవి కొంతవరకు సాక్ష్యాలని పెట్టడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల మూడో వ్యక్తి ఉంటే అది వెరీ ఇంపార్టెంట్, కీలకమైన సాక్ష్యం అవుతుంది. అతను కానీ వీళ్ళకి యాంటీగా సాక్ష్యం చెబితే
అయితే అతను కూడా ఇరుక్కుంటాడు కదా. అంటే ఒక హత్య జరుగుతుందని తెలిసి పోలీసులకి దాచిపెట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి అతను కూడా ఈ కుట్రలో భాగం అవుతాడు. కాబట్టి అతను ఏం చెప్తాడు, అసలు ఏమి జరగలేదని చెప్తాడు. అట్లాంటి చర్చ ఏమి జరగలేదు, నాకు తెలియదు అసలు ఇది, వాళ్ళు నా దగ్గర ఏమి డిస్కస్ చేయలేదని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ డిస్కషన్ని ఎవరు విన్నారు? ఆ మెసేజ్ కూడా మామూలుగా అమ్మాయి పెట్టింది తప్ప అదేమి అట్లా అనుకుంటే పెళ్లికి ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి, ఈ అమ్మాయి పైకి కూడా వెళ్ళింది అనేది కూడా చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు లవ్ ఉన్నంత మాత్రాన ఇతన్ని చంపేసి అతనితో ఉండాలనేమి నేను అనుకోలేదని రేపు పొద్దున అమ్మాయి తరఫున ఆర్గ్యుమెంట్లు వినిపిస్తారు. నాకు ఆ అబ్బాయితో పరిచయం తప్ప అబ్బాయితో నాకేమీ అఫైర్ లేదని కూడా చెప్పచ్చు. ఎందుకంటే సరదాగా క్లోజ్ గా ఉన్నాం అంతే, అతనితో నాకేం అఫైర్ లేదు, అతన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు, నేను కేతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కేతన్తోనే ఉండాలనుకున్నాను, అందుకనే కేతన్ దగ్గర 1 crore తీసుకుని బట్టలు అవన్నీ కూడా తీసుకున్నాను. సో కేతన్ నేను ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు అబ్బాయి పడి చనిపోయినాడని కూడా చెప్పచ్చు. కాబట్టి ఇది క్లియర్గా ప్రూవ్ చేసే దానికి ఏం లేదు. అలాగే కోర్టు కూడా వీళ్ళకి మళ్ళీ కస్టడీకి అడిగాడు. ఇప్పుడు కస్టడీలో తేలలేదు, ఇంకా కస్టడీకి కావాలంటే కోర్టు ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ సఫిషియెంట్ టైం వీళ్ళు తీసుకున్నారు. తీసుకొని కూడా ఇప్పటి వరకు వీళ్ళు ప్రూవ్ చేసింది ఏమీ లేదు. మళ్ళీ ఎందుకు వీళ్ళ కస్టడీకి అవసరం అనేది ఆల్రెడీ వీళ్ళ తరపున అడ్వకేట్ అక్కడ గట్టిగా ఆర్గ్యూ చేశారు. సో వీళ్ళు కూడా ఇప్పుడు ₹1 కోటి ఉంది కదా వీళ్ళ ఆల్రెడీ, ఆ అబ్బాయిదే వీళ్ళ దగ్గర కోటి ఉంది. సో ఆ కోటి డబ్బులు వీళ్ళు ఖర్చు పెడతారు లాయర్లకి. రెండోది ఈ అబ్బాయి కూడా కొంత బిజినెస్ ఉన్న అబ్బాయి, వాళ్ళకి అక్కడ పూణేలో ఒక హోల్సేల్ మసాలా షాప్ ఉంది, కొంతవరకు డబ్బులు ఉన్నాయి. అంటే లాయర్లకు పెట్టుకోలేని పరిస్థితి ఏమి లేదు కాబట్టి ఖర్చు పెట్టుకుంటారు, లాయర్లు డిఫెన్స్ అడ్వకేట్లను పెట్టుకుంటారు. ఈ కేసు గట్టిగా ఇప్పుడంటే మీడియా ఇది ఉంది, ఆ అమ్మాయి మొన్న ఈ వేలు చూపించిందని మీడియా చాలా కోపంగా ఉంది. దాని తర్వాత అమ్మాయిల ఫాదర్ వచ్చే అమ్మాయికి ఏలు గాయమైందని, ఆ గాయం అవడం వల్ల ఏలుని సపరేట్గా పెట్టుకుంది తప్ప ఆమె ఏమి ఏలు చూపించలేదని అతను అంటున్నాడు. అది ఎలా ప్రూవ్ చేయాలి? సో కాబట్టి అది కూడా చూపిస్తున్నాడు, ఆ ఫోటో కూడా చూపించాడు అమ్మాయికి గాయమైన ఏలు. సో అందుకని అలా పెట్టుకుంది తప్ప మీడియాకి చూపించలేదు. మీడియాకి చూపించేది అంటే ఆ అమ్మాయి ఇట్లా చూసి చూపిస్తుంది కదా, అలా పెట్టుకొని వెళ్తుంది అని చెప్తున్నాడు. సో ఇది తేలాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పటి వరకు అయితే 3వ వ్యక్తి చాలా కీలకం అని చెప్పాలి. ఎంత పాలిగ్రాఫ్ టెస్ట్ ఉంటే కొంతవరకు పాలిగ్రాఫ్ టెస్ట్లో వీళ్ళు ఏమన్నా ఒప్పుకుంటే అది కొంత పనికొచ్చేది, ఇప్పుడు అది లేదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది మనకు చాలాసార్లు ఏంటంటే మీడియాకి కానీ ప్రజలకు కానీ అమ్మయ్య వీళ్ళు దొరికిపోయారు, ఇంకా వీళ్ళకి శిక్ష పడిపోతుంది అనిపిస్తుంది. కానీ కోర్టులు చట్టాలు వ్యవహారం వేరు, అక్కడ జరిగేది వేరు. ఇప్పుడు మనకి మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్లో కూడా అమ్మాయికి బెయిల్ సుప్రీంకోర్టే ఇచ్చేసింది. బెయిల్ ఇవ్వద్దంటే ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? బెయిల్ ఆల్రెడీ తగినంత సమయం జైల్లో ఉన్నింది. సో సుప్రీంకోర్టు ఆమె బెయిల్ ఇచ్చేసింది, సోనం రఘువంశీ. సో ఏమైంది? అలాగే ఇది కూడా కొద్ది రోజులు పోయినా కొన్ని రోజులు జైల్లో ఉంటారు వీళ్ళు, మళ్ళీ బెయిల్ వచ్చేస్తుంది. బెయిల్ వచ్చినాక ఇంక లీగల్ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. లీగల్ బ్యాటిల్ వీళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకొని మర్డర్ చేస్తారు. అంటే పూర్తి జాగ్రత్తలు తీసుకోలేకపోయారు కానీ మ్యాక్సిమం వాళ్ళు తీసుకున్నారు. దీనికోసం వాళ్ళు క్రైమ్ పెట్రోల్ అనే ఒక వెబ్ సిరీస్ వస్తుంది సోనీలో, సీరియల్ లాగా. అంటే రియల్ క్రైమ్స్ని ఒక ఉదాహరణ ప్రజెంట్ చేస్తారు. యాంకర్ అనూప్ సోని అనే యాంకర్ ఉంటాడు, 2015 నుంచి వస్తుంది అనమాట. సుబ్రమణియన్ అయ్యర్ అనే ఆయన దీన్ని డిజైన్ చేశాడు. అదేంటంటే రియల్గా హత్యలు ఎలా జరిగాయి, హత్యల తర్వాత కోర్టులో ఏం జరిగాయి, మొత్తం పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ఇదంతా కూడా రీక్రియేట్ చేస్తారు. అవి వీళ్ళు బాగా చూసేవాళ్ళంట వీళ్ళిద్దరు. అంటే హత్యలు చేస్తే ఎలా తప్పించుకోవాలి, ఎలా హత్యలు చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనేది వీళ్ళిద్దరూ చూసి డిస్కస్ చేసుకునేవాళ్ళు. ఇది బాగా ఉపయోగపడిందంట వాళ్ళిద్దరికి. సో అలాగే వాళ్ళు ప్రిపేర్ అయ్యి చేశారు. అందువల్ల దీన్ని ప్రూవ్ చేయడం అనేది పోలీసులకి వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.